జనవరి 1 అభిమానంతో రావాలని గ్రామాల నుంచి టౌన్లో నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి యాక్చువల్గా చెప్పాలంటే జనవరి 1 మనకు సంబంధం లేదు, ఉగాదికి మనకు సంబంధము. అయినా మొదటి నుంచి వస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా అభిమానంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఉద్దేశంతో నేను విషయాన్ని తెలియజేసేదానికి గ్రామాల్లో ఉన్నటువంటి అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, టౌన్లో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అన్ని వర్గాల వరకు బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు చెప్తా ఉన్నాను. వేరుకోవేరు ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి నిలబడాలంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ ఇయర్ నేను జనవరి 1 చేసుకోవడం లేదు. ఏదన్నా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమాన్ని కూడా, కరెంట్ విషయంలో కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చి సాగరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాన్ని తెలియజేయడానికే మీకు సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది రావాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇది ఒక్కసారి మీరంతా కూడా, నేను మెసేజ్ ఇచ్చినాను కాబట్టి ఎవరు కూడా రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను కూడా ఊర్లో ఉంటానో లేదు తెలియదు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఏదన్నా మీకు అందరూ కూడా అభిమానం తెలియజేస్తూ జనవరి 1 మీరంతా కూడా ఉత్సాహంతో చేసుకుంటారు కాబట్టి మీకు కూడా జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మీరు ఎప్పుడు కూడా నాకు అండగా నిలబడతా ఉన్నారు. పార్టీ పరంగా కూడా చాలామంది అండగా నిలబడి సహకారం ఇస్తున్నందుకు కూడా ఇన్నేళ్లుగా, దాదాపుగా 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మీరు నాకు అండగా నిలబడినారు. ఏదన్నా మీ అభిమానానికి మీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు కూడా మీ అభిమానం ఎప్పుడు పార్టీ పరంగా, నా పరంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో అంటే 25th అడుగు పెడతా ఉన్నాం కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి వారికి కూడా, ఎందుకంటే 24 బాగలే మనకి, నాకే కాదు చాలా మందికి బాగలేదు, చాలా మంది కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఏదన్నా కూడా 25లో అన్నా అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కానీ, మన నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏమంటే వేరుకోవేరు ఆపరేషన్ అయింది కాబట్టి మళ్ళా ఈ విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఎక్కువ నిలబడలేను. ఎందుకంటే వేరుకోవేరు అయినా కాబట్టి, ఆపరేషన్ చేసినారు కాబట్టి ఎక్కువ నిలబడలేని ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తారు. ఏదన్నా అందరూ కూడా సహకరించండి. మీరంతా కూడా ఈ మీడియా చూసిన తర్వాత అందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.